హలో హాయ్ అండి నమస్తే నేను ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేయాలి ఈ రోజు ఎలాంటి పనులు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అన్నది తెలుసుకుందాం. అక్షయ తృతీయ అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ఏదైనా దానం చేసినా అది అక్షయ ఫలితాన్ని అంటే ఎప్పటికీ మిగిలిపోవడం, పెరుగుతూ ఉండటం ఇస్తుందని విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, పనులు చేస్తే మంచిగా ఫలితం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అక్షయ తృతీయ రోజు చేయవలసిన పూజలు మరియు మంచి పనులు. 1. శ్రీ లక్ష్మీదేవి పూజ. మహాలక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆర్థిక సంపద లభిస్తుందని నమ్మకం. శుద్ధమైన తీర్థం, పవిత్ర నీరు, పసుపు, కుంకుమ, పుష్పాలు, ఫలాలు, నైవేద్యంతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది. 2. శ్రీ విష్ణువు పూజ. ఈ రోజు విష్ణుమూర్తి జన్మించిన రోజు, పారశురామ జయంతి కూడా కాబట్టి విష్ణు పూజ కూడా చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయవచ్చు. తులసి దళంతో పూజ చేయడం ఎంతో పుణ్యమయం. 3. శ్రీకృష్ణుని లేదా కుబేరుడి పూజ. ధన ప్రాప్తికి కుబేరుని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణుని పూజ కూడా భక్తికి, ధనానికి దారితీస్తుంది. ఈ రోజున చేయదగిన మంచి పనులు. 1. దానం చేయడం. అన్నం, బట్టలు, గోధుమలు, బంగారం, ద్రవ్య దానం చేయడం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. పేదవారికి అన్నదానం చేయండి. దీనివల్ల పాప విమోచనం కలుగుతుంది. 2. బంగారం లేదా వెండి కొనడం. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే అది శుభప్రదంగా, సంపదలో వృద్ధికి దోహదం చేస్తుందనే నమ్మకం ఉంది. 3. పవిత్ర గ్రంథాల పారాయణం. విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం మంచిది. 4. వృక్షారోపణం, చెట్లను నాటడం. ఈ రోజున మొక్కలు నాటితే అది శాశ్వత పుణ్యాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది. చేయకూడని పనులు. కలహాలు, అబద్ధాలు, అపవిత్ర ఆచరణలు, మాంసాహారం వంటివి నివారించాలి. కోపం, ద్వేషం, పరుల దోషాలు మాట్లాడడం వంటివి లేకుండా ఉండాలి. ఇవన్నీ మనం శ్రద్ధగా, నమ్మకంగా చేస్తే ఆయుష్యం, ఆరోగ్యం, ధనసంపద, శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా చేయదగిన పూజలు. 5. గణపతి పూజ. ఎలాంటి శుభకార్యానికైనా ముందుగా గణపతిని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించవచ్చు. మోదకాలు లేదా లడ్డూలతో నైవేద్యం సమర్పించవచ్చు. 6. నవగ్రహ పూజ. ఈ రోజున శుభమైన సమయమునకే పనులు ప్రారంభించాలి. గ్రహశాంతి కోసం నవగ్రహాలకు పూజ చేసి వాటి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేక పుణ్యకార్యాలు. 7. తీర్థయాత్ర ప్రారంభం. ఈ రోజున తీర్థయాత్ర ప్రారంభిస్తే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన, దేవాలయ దర్శనం చేయడం మంచిది. 8. మంత్ర జపం, తపస్సు. శ్రీ మహాలక్ష్మి మంత్రం. ఓం శ్రీం మహాలక్ష్మే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు. హనుమాన్ గారి మంత్రం. ఓం హనుమతే నమః. 9. గీతా పారాయణం. భగవద్గీతను చదవడం లేదా వినడం వల్ల జ్ఞానం, ధైర్యం, భక్తి పెరుగుతాయి. దానాలు. ఏమి దానం చేయాలో. దానం చేయవలసిన వస్తువు ఫలితం. అన్నం, పండ్లు, నీళ్లు పాప విమోచనం, పుణ్యం. బంగారం లేదా వెండి ధనసంపద పెరుగుతుంది. పసుపు, కుంకుమ ఆయుష్షు, ఆరాధన ఫలితం. వస్త్రాలు, బట్టలు పుణ్యఫలితాన్ని ఇస్తుంది. గోధుమలు, పప్పులు, ధాన్యం సంపద పెరుగుతుంది. వెజిటబుల్స్, నెయ్యి, తైలం అన్నదాన ఫలితం. బైబిల్, గీతా, రామాయణం ధార్మిక పుస్తకాలు జ్ఞాన ప్రాప్తి. మూలికలు లేదా మొక్కలు పర్యావరణ పుణ్యం. ప్రత్యేక సూచనలు. ఈ రోజున కుటుంబ సమేతంగా పూజలు చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. కొత్త వస్తువు కొనుగోలు, బంగారం, వాహనం, ఇల్లు మొదలైనవి ఈ రోజు ప్రారంభిస్తే శుభప్రదం. ఇంటి పెద్దలను ఆశీర్వదించుకోవడం, వారి పాద సేవ చేయడం శుభం.